పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఇవాళ తెల్లవారుజామున మరోసారి సీజ్ ఫైర్ వయలేషన్కు పాల్పడ్డ పాకిస్తాన్కు ధీటుగా భారత్ కాల్పులు జరిపింది. కుప్వారా ప్రాంతంలో పాక్ కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో తలదాచుకుంటూ కాల్పులకు పాల్పడుతున్న వారిని గురించి సోదాలు ముమ్మరం చేసింది భారత సైన్యం. 13 ప్రాంతాల్లోని ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఇవాళ తెల్లవారుజామున మరోసారి సీజ్ ఫైర్ వయలేషన్కు పాల్పడ్డ పాకిస్తాన్కు ధీటుగా భారత్ కాల్పులు జరిపింది. కుప్వారా ప్రాంతంలో పాక్ కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో తలదాచుకుంటూ కాల్పులకు పాల్పడుతున్న వారి గురించి సోదాలు ముమ్మరం చేసింది భారత సైన్యం. 13 ప్రాంతాల్లోని ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.